హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. బాబా 2 నిమిషాలు టైం ఇస్తే దొరసానిలా రెడీ చేస్తా అనే ఒక్క డైలాగ్తో ఒక ఆర్టిస్ట్ మాత్రం మస్తు ఫేమస్ అయిపోయిందండి. అది కూడా సలార్ మూవీలో. మరి మరి ఆ ఆర్టిస్ట్ ఎవరో కాదు, పూజా విశ్వేశ్వర్. ఎస్, మరి పూజా విశ్వేశ్వర్ ఆ ఒక్క సీన్ అయినా కానీ అద్దరు కొట్టేసింది. సో తన కెరియర్లో అయితే బోల్డ్ అని సినిమాలు చేసింది, వెబ్ సిరీస్ చేసింది, సీరియల్స్ చేసింది. ఇప్పుడు పూజా విశ్వేశ్వర్ మన స్టూడియోలో కూడా ఉన్నారు. మరి చాణక్యతో బోల్డ్ అని ముచ్చట్లు మాట్లాడడానికి కూడా వచ్చేసింది. కాబట్టి ఇదే కాదు, మరి ఇంకా సో అదర్ సైడ్ ఆఫ్ ది పూజా విశ్వేశ్వర్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ పూజ. హాయ్, నమస్తే. ఓ నమస్తే. ఫస్ట్ ఇది మాత్రం ఫార్మాలిటీ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా ఇప్పుడు. సో వైజాగ్ వదిలి హైదరాబాద్ రావడం ఎలా ఉంది? ఒక రకంగా చెప్పాలంటే మాలాగా యాక్టింగ్ అంటే పిచ్చున్న వాళ్ళకి ఇదొక చెప్పలేనంత ఫెస్టివల్ అని చెప్పాలి. నేనైతే అలానే ఉన్నా. ఓకే. సో పూజ అనేటప్పటికి బోల్డ్, సో ఏదైనా కానీ దాచుకోకుండా మాట్లాడేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పటి నుంచి ఇలా? ఎప్పటి నుంచి అని కాదు, అందరికీ ఉంటుందండి. ఏం లేదండి, సింపుల్. మనసులోని ఇప్పుడు ఒక పర్సన్ చూసాం, చెత్త నా కొడుకు అని కొందరు మనసులో అనుకుంటారు. నేను బయటగానే ఇస్తా, లోపల ఆగదేమో, ఆగదు, అసలు వచ్చేస్తుంటది. ఎగ్జాక్ట్లీ. అంటే ఏముంది, ఒకవేళ అంటే తప్పేం జరుగుతుంది? నీ ఫీలింగ్ ఇన్నర్ ఫీల్, నువ్వు ఇన్నర్ అలా ఫీల్ అయ్యే బదులు అవుట్ చేసే, అక్కడితో అది బ్రేక్ అయిపోతుంది. లేకపోతే అలా కూర్చుంటది. సో నేను ఆ టైప్ మనిషిని, వెంటనే అవుట్ చేసేస్తా. అందుకే అలా దాచుకుంటే మొత్తం లావ్ అయిపోతారని. ఎగ్జాక్ట్లీ. ఎంతైనా డార్లింగ్ సినిమాలో యాక్ట్ చేశారు. ఆ ఒక్క సీన్ తో మాత్రం సో యు గాట్ అనే పాన్ ఇండియా ఫేమస్. ప్రశాంత్ నీల్ సార్ కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. యా, ఆయన వల్ల ఇదంతా. అంటే ఆ ఒక్క డైలాగ్ యా, ఎంత ఫేమస్ అంటే అంటే అంత సీన్ పండించడం కోసము, ఫస్ట్ హీరోని డౌన్ చేయడం కోసం, ఒక విలనిజం లేపడం కోసం అలా సీన్ అనేది చేశారు. అవును. ఆ టైంలో మీరు అన్న డైలాగ్ కానీ సో ఎన్ని రోజులు జరిగింది షూట్ అది మొత్తం? లైక్ ఒక 20-25 డేస్ అయ్యింది. ఇంకా దే హ్యావ్ టేకెన్ 2-3 సీన్స్ ఇంకా తీసుకున్నారు. బట్ అది 2లో లీక్ అవుతాయా లేదంటే అవ్వదా అనేది తెలీదు, చెప్పలేము. మన చేతిలో లేదు, అంత డైరెక్టర్ సార్ చేతిలో ఉంటుంది. ఓకే. ఇంతకు కాన్సర్ట్ సిటీ ఎలా ఉంది? నిజంగా ఒక అమ్మాయికి చూపించాల్సిన ఒక సిటీని అది. అవునా? యా, ఎగ్జాక్ట్లీ. అమ్మాయికి ఒక ఫీల్ ఉంటుంది లోపల. ఓకే. దాన్ని షో చేయాలి అంటే మీరు ఆ సిటీని చూస్తేనే మీకు కనిపిస్తుంది అమ్మాయి ఫీల్ ఏంటి. బయటికి కనిపించేది ఒకటి, లోపల ఒకటి కదా, అది అందులో కనిపించేస్తుంది మీకు. కానీ అమ్మాయిలకు పూలు అండ్ కొంచెం ప్లెజెంట్గా ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే బాగా ఇష్టం. కానీ మీరేంటో అక్కడ బొగ్గు టైప్లో ఉంటుంది, మొత్తం డస్ట్ టైప్లో ఉంటుంది, రగ్గుడుగా ఉంటుంది. అది అమ్మాయిలకి ఇష్టం అని ఎలా అంటారు అసలు? అమ్మాయిలకి ఇష్టం అనట్లేదు, అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ అబ్బాయి టచ్ చేశాడా ఆ రేంజ్ లో ఉంటది అని చెప్తున్నా. ఓకే ఓకే, మీరు సీన్ లోపల చెప్తున్నారా? నేను ఇంకా బయట సెట్ లో గురించి చెప్తున్నా. లేదు లేదు. ఓకే, ఇట్ వాస్ నైస్. అండ్ యూజువల్గా దీనికంటే ముందు ఎన్ని మూవీస్ చేశారు మీరు? లిటరలీ 15 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 15 ప్రాజెక్ట్స్. ఈ సలార్ ఎన్నో మూవీ? అది నేను కౌంట్ చేసుకోలేదు. ఐ థింక్ లాస్ట్ ఒక 10-15కి మధ్యలో. 10-15కి మధ్యలో. ఓకే. కానీ ఒక్కసారిగా సలార్లో వచ్చిన సో మీ పాపులారిటీ కానీ సో అవకాశాలు కానీ ఎలా? ఇంకో విషయం తెలుసా అసలు, ప్రీవియస్ నేను మన చిరు సార్తోని ఒక ప్రాజెక్ట్ చేశాను. అవునా? యా, గాడ్ ఫాదర్. ఓకే. అందులో ఇప్పుడు మీరు ఇందులో నా సీన్ ఎలా ఉందో, ఇట్స్ లైక్ అందులో కూడా ఒక పర్టికులర్ ఒక 300 పీపుల్కి మధ్యలో సింగిల్ డైలాగ్ నేను చెప్తే మొత్తం అంతా క్లాప్స్ కొడితే నేను నిజం ఫీల్ అయ్యానా, అరే ఇది ఆన్ స్క్రీన్ చూస్తే వేరే లెవెల్ ఉంటుంది కదా అని ఈగర్లీ వెయిటింగ్. అసలు మూవీ రిలీజ్ అయిన తర్వాత మొత్తం సీన్ అంతా లేదు, అప్పుడు ఫీల్ అయ్యా. ఎలా అంటే ఒక 5 days ఫుడ్ తినడం మానేసి, ఎందుకంటే ఆ ఫీల్ ఆన్ సెట్స్ లో ఫీల్ అనేది వేరే లెవెల్ ఉంది, ఆన్ స్క్రీన్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా అని ఎంత ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసినంత కొలాప్స్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఆ సీన్ ఇంపార్టెన్స్ ఉంటే ఉంచుతారు, లేదంటే లేదు కదా, మన చేతిలో లేదు కదా. సో అలాగా అయినప్పుడు ఇంకా నేను మైండ్ లోని ఎక్స్పెక్టేషన్స్ అనేది కంప్లీట్ గా తీసి పక్కన పెట్టేసి వర్క్ చేసుకుంటూ పోదాం, ఏదొచ్చినా చేసుకుంటూ పోదాం, ఏదొచ్చినా చేసుకుంటూ పోదాం, ఇలా సెట్ అయిపోయాను నేను. సో అలాగా సలార్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అందరి ఇంటెన్షన్ ఎలా ఉంది అంటే, నాతో వర్క్ చేసిన వాళ్ళు అందరూ సార్ ముందు చేస్తున్నారు, మీరు సూపర్ అండి మేడం, ఇదండి అదండి అంటే ఇంత బీట్ కూడా వెళ్ళట్లేదు లోపలికి. వై? బికాస్ ఎక్స్పెక్టేషన్ కొలాప్స్ లేదు నా మైండ్లో అసలు. అలాంటి ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు మనం ఇంకా
అరే ఎంత మంచి క్యారెక్టర్ అని ఎలా అనుకుంటాం, జస్ట్ ఐమ్ డూయింగ్ అండ్ గోయింగ్, అలా ఫీల్ అయ్యా నేను. సో అందుకు అట్లీస్ట్ నేను గాడ్ ఫాదర్ చేశానని ఎంతమందికి చెప్పానో సలార్ చేసిన విషయం ఒక్కరికి చెప్పలేదు. అదే చెప్పేలా చేసేసుకుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఉంటది ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలీదు. సో ఓకే చేసామా లేదా హెల్ప్ అయ్యాం. కానీ ఇలాగా సడన్గా ఆ ప్రాజెక్టే తీసుకెళ్ళి కూర్చోపెడుతుందని లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే, ఎప్పుడైనా కానీ లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకున్నామంటే ఎస్ మనం కూడా వచ్చే కిక్ వేరుంటుంది. యా, అది మాత్రం లిటరలీ నేను సలార్ త్రూ ఫేస్ చేసా హ్యాపీగా. ఓకే, సో మీ సీన్ థియేటర్లో చూసుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే వేరే లెవెల్ అనిపించింది. బేసిక్గా సీన్స్ అవుతూ ఉన్నాయి. ప్రభాస్ సార్ని చూసినప్పుడు అందరూ విజిల్స్ వేస్తున్నారు. సార్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు వన్స్ ప్రభాస్ సార్ వచ్చి ఇలా అంటున్నప్పుడు ఎప్పుడైతే మా హీరో విలన్ వెళ్ళారో ఇంకా ఆయన వెళ్తున్నప్పుడు కామ్గా ఈడేం చేస్తాడు ఏం చేస్తాడు అన్నట్లు అందరూ చూస్తున్నారు. కానీ వైఫ్ రూపంలో మేము దిగి, వైఫ్ అనుకోలో కీప్ అనుకోలో తెలీదు, వాట్ ఎవర్ తన తరపు నుంచి మేము దిగిన తర్వాత విజిల్స్ కాదు మనుషులు అందరూ లేచి గోల్ చేస్తుంటే అద్దే అన్న వెయ్యి అన్న అలాగ వెయ్యాలి అని చెప్పి అంటే ఏం వేశారు, నేను అక్కడ 2 నిమిషాలు ఇమ్మని, దానికి ప్రభాస్ గారు అన్న కదా 2 నిమిషాలు అని చెప్పి కౌంటర్ టు కౌంటర్ పడేటప్పటికి మొత్తం అందరూ లేచి నించొని అద్దీ ఇలా గీయాలి దానికి అంటే నేను లోపల ఇలా మూసేసుకుంటున్నారు, ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు అని అలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను అలా ఫేస్ చేసేది. ఓకే, కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా సో ఫేస్ చేశారు. సో తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి. మహాసముద్రం విత్ సిద్ధార్థ్. ఓకే, కానీ అంతకన్నా ముందు అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ బీటెక్ కంప్లీట్ అయింది, నా క్లాస్మేట్ ఒకడు హీరోగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు తను ఇండస్ట్రీలో. పూజ నీకు బాగా ఇంట్రెస్ట్ కదా, నా ప్రాజెక్ట్లో చిన్న సీన్ ఉంది చేస్తావా అంటే యార్ అని చెప్పి నేను వన్ ఆఫ్ ది చేశాను. అందులో ఒక చిన్న సీన్ చేశా. అది ఆ కెమెరా టచ్ అనేది ఎలా అనిపించింది అంటే అది కదా మనకు కావాలి అని అనిపించింది. ఆ ఫీల్ ఫస్ట్ టైం కెమెరా ముందు అంతమంది మనుషుల ముందు వాళ్ళ రియాక్షన్ చూస్తే ఇది నాకు కావాలి, ఈ ఫీల్ నాకు కావాలి అని అప్పుడు అనిపించింది. అంతవరకు ఐ డోంట్ నో, నాకు తెలియదు అసలు, ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాను నా కెరియర్. ఇంకా అక్కడ నుంచి 2016 అనుకుంటా, 2016 అక్కడ మొదలు. యా, నా ఫ్రెండ్ ప్రాజెక్ట్ ప్రేమాంజలి అన్న మూవీ తను తీసారు. అందులో నేను నాది న్యూస్ రిపోర్టర్గా నేను వర్క్ చేశాను అనమాట అందులో. సో అప్పుడు వాళ్ళు చేసిన మూర్ఖత్వం సంథింగ్ ఏదో నేను చెప్పాలి, ఒక న్యూస్ రిపోర్టర్సే కదా వేరే లెవెల్లో చెప్తారు. నేను నాన్ స్టాప్గా అలా చెప్పేటప్పటికి అందరూ క్లాప్స్ చూసి అది కావాలి నాకు అని అనిపించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టా. ఓకే, ఇంతకు బీటెక్ ఏ బ్రాంచ్? ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్. అరే సేమే అంటే ఇంచుమించు అలాంటిదే. కానీ బీటెక్ చేసి ఇలా రావడం అనేది దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఎవరైనా కానీ మనం ఫస్ట్ ఒక 21-25 ఏజ్ వరకు పేరెంట్స్ అండర్లో ఉంటాం. వాళ్ళు ఏం చెప్తే మనం అది చేయడమే కదా. సో ఇన్సైడ్ మై ఫీల్ ఐ డోంట్ లైక్ టు డూ ఇన్ బీటెక్. లోపల ఫీల్ ఎలా ఉంది అంటే డూ సంథింగ్, యాక్ట్ చేయు, డాన్స్ చేయు, ఇలా ఉంది. కానీ అవి చెప్పుకోలేం, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే వాళ్ళు చెప్పింది ఏదో ఇప్పుడు మనం చేసేస్తే నెక్స్ట్ మనకి ఛాన్స్ ఇస్తారు కదా అని చెప్పి బీటెక్ కంప్లీట్ చేశాను. మరుక్షణం హైదరాబాద్ వచ్చేసాను. బిఫోర్ సో డాన్సెస్, సో ఏదైనా కానీ కాంపిటీషన్స్లో పాల్గొనడం కానీ నాటకాలు వేయడం కానీ ఇలాంటి ఏమైనా జరిగిందా? లైక్ కాలేజ్ స్కూలింగ్ టైంలో అంటే ఆ టైంలో తప్ప ఇంకెక్కడ ఎలాంటి ఇది లేదు. రీసెంట్ గా అంటే నేను లుక్స్ రాజశేఖర్ మాస్టర్ తోని కొన్ని వీడియోస్ అలా సరదాగా డాన్స్ తనతోని నా ఒక ఫీల్ ఉంది కదా డాన్స్ చేయాలి అని, దాన్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేసేసుకోవాలని తనతో కొన్ని డాన్సెస్ అనేవి చేస్తాను. ఓకే, ఒక్కసారిగా ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి తెలిసేలా అయిపోయారు పూజా విశ్వేశ్వర్. ఎవరు అని చెప్పేసి తర్వాత మన వాళ్ళు సెర్చ్ చేయడం అనేది కామన్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా సెర్చ్ చేశారు. కానీ సలార్లో వచ్చిన పాపులారిటీకి చాలా పెద్ద దిష్టి తాకింది అనుకుంటా మీకు. ఏమోనండి, నేను అలా ఏం చెప్పలేను. కానీ ఎందుకు అయింది అంటే ఇట్స్ లైక్ ఫేట్ ఏమో అని అనుకుంటున్నాను. కానీ దట్ వాస్ అన్ మేజర్ యాక్సిడెంట్. టూ మచ్. ఏంటంటే సలార్ అయిన కొన్ని రోజులకి విత్ ఇన్ ఫ్యూ డేస్ ఐ థింక్ మంత్ కూడా అవ్వలేదేమో. సో ఇమీడియట్గా ఇలా జరిగేటప్పటికి అరే ఏంటిది అంటే ఇంకా తర్వాత వీ కెన్ సీ ఇన్ మెనీ మూవీస్ అండ్ అలా అనుకున్న టైంలో ఈ యొక్క యాక్సిడెంట్ అనేది మీ లైఫ్ని చేంజ్ చేసింది. ఒక్క మాట ఏంటి అంటే ఆమె బతుకుందా ఉందా లేదా అనే విషయం కూడా ఎవరికి తెలియలేని సిచ్యువేషన్ అయిపోయింది.
సో నేను ఇంకా బతికే ఉన్నాను, ప్లీజ్ నన్ను మీలో కలుపుకోండి, నన్ను మీతో ఎంజాయ్ చేయనివ్వండి. సో ఏమైంది ఆ రోజు లైక్ యాక్సిడెంట్. యాక్సిడెంట్? బేసిక్గా ఇక్కడ నేను లైక్ ఇలా సలార్ రిలీజ్ అయింది, కొన్ని ఇంటర్వ్యూస్ అంటే ఓకే హ్యాపీ ఫీల్ కదా, మూడ్ బాగుంది కదా, ఇద్దాం మన గురించి కూడా తెలుస్తుంది కదా అని కొన్ని ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఆఫ్టర్ దట్ నాకు వైజాగ్లో షూట్ ఉంది, షూట్కి నేను వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. వెళ్తున్న పర్టికులర్ ఆ టైంలో ఏమైందంటే మనం 6 to 6 కదా టైమింగ్, పక్క 6కి అటెండ్ అవ్వాలి కాబట్టి నేను 5 o'clockకే మార్నింగ్ లెగ్సి వెళ్ళడం జరిగింది 2-wheeler మీద. వాళ్ళు వెహికల్స్ పంపిస్తారు కానీ ఇట్స్ లైక్ ఆ జోనర్కి వెహికల్స్ వెళ్ళే పాసిబిలిటీ లేదు, లేదా ఓలా వెళ్ళే ఈ పాసిబిలిటీ లేదు. ఓకే నియర్ బై కదా 2-wheeler వెళ్ళిపోతాను అని చెప్పి నా అంతలో నేను ఒక్కదాన్నే, ఇంకెవరిని తీసుకెళ్ళకుండా ఒక్కదాన్నే వెళ్ళా. మరి ఇది ఫేట్ అని అనుకోవాలా లేకపోతే ఏ రకంగా అనుకోవాలో తెలీదు, ఎవ్వరు నన్ను గుద్దలేదు. పోనీ నేను వెళ్ళి ర్యాష్గా తీసుకు ఎవరినో గుద్దేశాను అందుకే ఇలా అయింది అనుకో, నేను ఎవరిని గుద్దలే. ఆ టైంలో ఎవ్వరు లేరు. స్పీడ్ బ్రేకర్ అటాక్ చేసింది నాకు. కంప్లీట్ స్పీడ్ బ్రేకర్ తగలగానే నువ్వు వెళ్ళి డివైడర్ మీద నా హెడ్ పడింది. స్పాట్ డెడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో హెల్మెట్ ఉండడంతో బతికి ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నా. హెల్మెటే నా జీవితాన్ని కాపాడింది. కానీ ఆ మూమెంట్ అనేది కూడా గుర్తుండడం. స్పాట్ డెడ్ అవ్వాల్సింది నేను, హెడ్ కి ఎంత తగిలింది. స్పీడ్ లో ఉంటారు అప్రాక్సిమేట్? 30 or 40 అంతే. ఆ స్పీడ్ లో వెళ్తున్నా అంటే మీరు ఎర్లీ మార్నింగ్ అంటున్నారు కాబట్టి ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా కొన్ని అది కనపడవు. Jan 4th అన్నమాట. Jan 4th కి వెళ్తున్నాను, ఆ టైంలో చాలా ఫాగ్ ఉంది, స్పీడ్ బ్రేకర్ కనిపించాల్సిందే కానీ కరెక్ట్గా క్వార్టర్లెస్ 6కి స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేశారు. దాంతో నాకు వాట్ నెక్స్ట్ అనేది కనిపించలేదు. చాలా సేఫ్గా వెళ్తాను అంటే అంతే, అది దిష్ట అనాలి ఫేట్ అన్నది చెప్పదమ్మా. అలా బతికుండాల్సింది దాన్ని కాదు, కోమాలోకి వెళ్ళి మెమరీ లాస్ అయ్యి ఒక 4 months మెమరీ లాస్ అయ్యా, 7 days కోమాలో ఉన్నా. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలీదు, ఏం చేస్తున్నానో తెలీదు. కానీ నన్ను మళ్ళీ ఇలా మీ ముందు కూర్చోబెట్టిందంటే ఒక 3 మాటలండి. రోలింగ్ టేక్ యాక్షన్ అన్న పదాలే నన్ను వెనక్కి లాక్కొచ్చాయంట. నేను ఇలా బెడ్ మీద ఉన్నప్పుడు నా బ్రదర్ అండ్ నా సిస్టర్ చెప్పారంట డాక్టర్, తనకి ఏంటి ఇష్టమో మీరు అలా రిపీట్ చేస్తూ ఉండండి, తను బ్యాక్ అవ్వచ్చు. నాకు ఇండస్ట్రీ అంటే చాలా పిచ్చని, యాక్టింగ్ అంటే బాగా ఇష్టం అని వాళ్ళందరికీ తెలిసింది. ఈ మాటలే నా దగ్గర అంటే నేను లేచేదానంట బెడ్ మీద నుంచి. సో ఈ మాటలే నన్ను ఇలా తీసుకొచ్చి మీ ముందు కూర్చోపెట్టేప్పుడు. ఓకే. సో ఆ ఇంజురీ నుంచి మొత్తం కోలుకోవడానికి ఎన్ని మంత్స్ పట్టింది? పర్టికులర్లీ 1 year. వై? బికాస్ నేను మెమరీ లాస్ అయిపోయి తర్వాత ఒక 4 months అయిపోయిన తర్వాత రీబ్యాక్ అయ్యాను. ఓకే అందరినీ గుర్తిస్తున్నా, మమ్మీ డాడీని ఇలా గుర్తిస్తున్నా, మీరు కదా అని గుర్తిస్తున్నాను. కానీ బైపోలార్ డిజార్డర్ అన్న సిచ్యువేషన్లో ఉన్నా. బైపోలార్ డిజార్డర్ మీన్స్ ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నా, వితిన్ 5 minutesలో ఏడ్ చేస్తా, వితిన్ 5 minutesలో కోపం చూపిస్తా, వితిన్ 5 minutesలో ఏం చేస్తాను అనేది నాకే తెలియదు. ఇట్స్ కంప్లీట్లీ రియాక్ట్ హెడ్ ఓన్లీ. హెడ్ అలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నాను, తర్వాత ఎమోషనల్ అయిపోవచ్చు. ఇది బైపోలార్ డిజార్డర్ అంటారనమాట. అది నేను రీసెంట్గా ఒక 1 month బ్యాక్ వరకు ఫేస్ చేసా. దాని నుంచి నేను బ్యాక్ అవ్వడానికి మెడిసిన్ స్టిల్ 1 year వరకు యూజ్ చేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. ఎస్, లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఈ 40th డెడ్, ఇప్పుడు టీత్ నాకు వర్క్లో లేదు, అయినా నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పళ్ళు నాకు తీయించుకోవాలని లేదు. అమ్మో చెప్తూ ఉంటేనే అసలు 40th డెడ్, 24 మొత్తం ఎంటైర్ బాడీ మీద 24 దెబ్బలు ఉంటే అందులో మేజర్ అంటే 40th డెడ్, లెగ్ ఇంజురీ, బ్రెయిన్. ఇది మీరు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వచ్చిన సందర్భంలో కూడా ఆ వీడియో అనేది కూడా చూసాం, వీడియో క్లిప్. ఓకే. సో యాక్సిడెంట్ అయిన సమయంలో ఓకే సో మీరు కాన్షియస్లోనే ఉన్నారు, బట్ వాట్ యూఆర్ టాకింగ్ సంథింగ్ అండ్ యూఆర్ డూ అంటే ఏదో అలా అనిపిస్తుంది, బట్ విత్ ఫుల్ ఆఫ్ బ్లడ్, మొత్తం రక్తంతో నిండిపోయి అరే ఏంటిది, అరే మొన్నే కదా మంచి హిట్ కొట్టారు. సో ఇండస్ట్రీ పీపుల్ అయితే అరే ఏంటిది, ఇట్ వాస్ వెరీ బ్యాడ్ అని చెప్పేసి అనుకున్న సందర్భాలు చాలామంది, అంటే నార్మల్ వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ థ్యాంక్ గాడ్ అన్నీ ఒక దిష్టిలాగా తీసేసి యూ కేమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అనుకోవాలేమో. అంతే. ఓకే. సో ఇంతకు ప్రెసెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ఇట్స్ లైక్ అంతర్యామి మూవీ నేమ్ ఇస్. అండ్ వీటన్నిటికన్నా ముందు నేను మీకు మన వైజాగ్ పిల్లల గురించి చెప్పాలి. పిల్లల అంటే పిల్లలు కాదండి, అమ్మాయిలా అబ్బాయిలా. వైజాగ్ డైరెక్టర్స్ కోసం వైజాగ్లో సినిమా పిచ్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో వాళ్ళ చేతుల మీద తీయబడ్డ సినిమాల్లో ఒకరు
లోకేష్ అన్న ఒక డైరెక్టర్ రాజుగారు దొంగలు అనే ఒక ప్రాజెక్ట్లో ఇప్పుడు వరకు నేను చేయలేని క్యారెక్టర్ అందులో చేయడం జరిగింది. ఓకే. వాట్స్ దాట్, ఇట్స్ లైక్ ప్రాస్టిట్యూట్ రోల్ అనమాట. బేసిక్గా నాకు అది చేయాలని ఉండేది కాదు, కానీ దట్ ఈజ్ యాక్టింగ్, నాట్ రియాలిటీ. నువ్వు చేయాల్సింది యాక్టింగే కదా, దీనికోసం ఆలోచిస్తున్నావు, ఎవరి కోసం ఆలోచిస్తున్నావు, డూ అని చెప్పి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. బికాజ్ ఆయన నరేషన్ బాగుంది, కాస్ట్యూమ్స్ నాకు అన్కంఫర్ట్ చేయలేదు, మీకు ఏది కంఫర్ట్ అదే యూజ్ చేయండి అన్నట్లు అన్నారు. సో నాకు అది చాలా ప్లస్ అనిపించింది. క్యారెక్టర్ చేసా, అది ఏంటి అంటే రియాలిటీ అనమాట. ఇప్పుడు మనం చాలా తమిళ్ సినిమాస్ చూస్తూ ఉంటాం, అరే వాళ్ళు చాలా నేచురల్ ఉంటారు, మేకప్స్ ఉండో, ఇలా కూడా ఉంటారా, ఇలా మన తెలుగులో ఎందుకు తీరబ్బా అన్న ఫీల్ అందరికీ వచ్చేది. అందులో నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి ఫీల్ నుంచి లేదండి మనోళ్ళు కూడా తీస్తారు అని చెప్పి ఆ లోకేష్ డైరెక్టర్ గారు అండ్ అసోసియేట్ అజయ్ గారు వీళ్ళిద్దరూ మింగల్ అయ్యి మనం కూడా తీద్దాం, చూపిద్దాం అని చెప్పి, ఇప్పుడు మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం చూసుంటారు, కమిటీ కుర్రాలు చూసుంటారు, ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయ్యే పొజిషన్ లో ఉంది అని నా ఇంటెన్షన్. మూవీ నేమ్ ఇస్ రాజుగారి దొంగలు. రాజుగారి దొంగలు. ఓకే. ఆ దొంగల్లో మీరు కూడా ఉన్నారా రాజుగారితో? అది మనకి తెలియదు, సస్పెన్స్. ఓకే. అలాగే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అని చెప్పేసి మీరు కూడా బాగా ఇష్టపడ్డారా ఆ క్యారెక్టర్ ని? నాకేమనిపించింది అంటే బేసిక్గా అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి గట్స్ ఉండాలి. నేను అది చేయడానికి నాకు మినిమం గట్స్ అనేది లేదు, కానీ నేను ఒక్కరిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఆవిడెవరు అంటే అనుష్క గారు. వేదం మూవీలో అనుష్క గారిని చూసి, ఆఫ్టర్ రీసెంట్లీ ఈమె యాంకర్ అనసూయ విమానం ప్రాజెక్ట్లో చేశారు కదా, వీళ్ళిద్దరిని చూసి అర్రే కదా, జస్ట్ అది యాక్టింగే కదా, నాట్ రియాలిటీ కదా, ఎందుకు ఆలోచించాలి, చేద్దాం అని చెప్పి నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి ఫస్ట్ అయితే అనుష్క గారిని ఇన్స్పైర్ అయ్యి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది, ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. నైస్. సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కూడా సో మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు అనమాట. లైక్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అన్నాను కదా, అది అంతర్యామి విత్ సుకన్య మ్యామ్, అంటే బడబడ యాక్టర్స్ కూడా అందులో ఉన్నారు. వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నా ఫీల్ వేరే లెవెల్ ఉంది. ఓకే. అందులో ఈజ్ లైక్ నార్త్ సైడ్ హీరో అనమాట, అంటే ఒరిస్సా సైడ్ హీరో అనమాట. తను ఇక్కడ మన తెలుగులో చిరంజీవి గారు ఎలానో, వాళ్ళ సైడ్ అతను అలా అనమాట. ఏం పేరండి? బాబుషన్. ఓకే. సో ఆయనతో నేను హీరోకి క్వైట్ ఆపోజిట్ రోల్, విలన్ గా ఒక లాయర్ గెటప్ లో కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ తనతో నేను చేయడం జరిగింది. వినండి వినండి నా వాదన వినండి అంటూ కూడా. సో ఐ ఫెల్ వెరీ మచ్ హ్యాపీ. దట్ కాస్ట్యూమ్ క్యారెక్టర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అఫ్ కోర్స్ చాలా మంది అంటారు ఎందుకు నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తావు, విలన్ ఏంటి అంత బోల్డ్ ఏంటి అంటే, అర్రే నువ్వు అవుట్ సైడ్ బోల్డ్ కాదు, నువ్వు అవుట్ సైడ్ విలన్ కాదు, సంథింగ్ నువ్వు డిఫరెంట్ చేస్తేనే కదా నీ ఫీల్ డిఫరెంట్ అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సో దట్ ఐఎమ్ చూసింగ్ దాట్. ఓకే. సో ఇంకా కంటిన్యూస్గా అయితే విలన్ క్యారెక్టర్స్ అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. మీ ముందుకు వచ్చింది కూడా ఎలా వచ్చానంటే, ఇక్కడ నాకు ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ ర్యాపిడో పడిపోయా ప్రేమలో అన్న మూవీకి డబ్బింగ్కి వచ్చాను. అలానే ఓకే మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రావడం జరిగింది. సో ఇంతకు ప్రేమలో పడిపోయింది ఎవరు? ఇప్పుడు బేసిక్గా ఒక మాట చెప్తా. ఇప్పుడు మనం అందరూ హ్యాపీగా ఉండడం అవుతుందా? అందరూ హ్యాపీగా ఉంటారా? స్ట్రగుల్స్ లేకుండా ఉండడం జరుగుతుందా చెప్పండి? అన్నీ ఫేస్ చేస్తాం లైఫ్లో మనం చెడు సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. లైఫ్ అనేది స్ట్రగుల్ అవుతుంది. లైఫ్ అని కంప్లీట్ కొలాప్స్ అయిపోయే డేస్ నుంచి కూడా వాట్ నెక్స్ట్ అనేది చూస్తారు కదా. అలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన మనుషులు నెక్స్ట్ ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నారు అన్న ఆప్షన్ అందరికి, ఆ థాట్ అందరికీ ఉంటుంది కదా. అలాంటి థాట్ని షో చేసే కంటెంట్ ఈ ప్రాజెక్ట్లో ఉంది. ర్యాపిడో పడిపోయా ప్రేమలో అని. ఓ ఇప్పటివరకు కంటెంట్ గురించి చెప్పారా? నేను మీరు యాక్చువల్గా మీకు జరిగిన యాక్సిడెంట్ తర్వాత వాట్స్ నెక్స్ట్ అని అనుకోని ద సిచ్యువేషన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు యు. దే ఆల్ ఆర్ న్యూ పర్సన్స్, న్యూ డైరెక్టర్. ఆయన డైరెక్షన్లోనే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ అండ్ A to Z ఆయనే హీరో కూడా. యా. సో తను చేయడం జరిగింది. ఎవరు నిర్మాత అంటే అప్పన్న గారు అన్న సపోర్ట్తో ఈయన తీయడం జరిగింది. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే లైఫ్లో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్లో చేశా. ఓకే. ఇంతకు మీకంతా ఇష్టమైన ప్రాజెక్ట్ అంటే ఇష్టమైన క్యారెక్టర్ ఏంటది? ప్రేమను చూపించువయ్యా. ఎలా చూపిస్తావు? ఎట్లా చూపించాలో చెప్పండి, చూపిస్తాం. నాకుంది, నేను చూపిస్తా. ఓకే. అది ఎలా అంటే అమ్మ అన్న క్యారెక్టర్లో.
మన లవ్ ని షో చేయాలి అంటే ఒక అమ్మ అన్న క్యారెక్టర్ లో మన లవ్ షో చేయొచ్చు. నేను ఈ పడిపోయా ప్రేమలో, ర్యాపిడో పడిపోయా ప్రేమలో నేను ఒక అమ్మగా, కాకపోతే కొంచెం స్టైల్ యుఎస్ అమ్మగా నేను చేశాను. స్టైలిష్ అమ్మగా అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఏంటి లాంగ్వేజ్ ఏంటి కొంచెం తుకడా సో తెలుగు ప్రాపర్ గా రావట్లేదు. యాక్చువల్లీ మీరు బెంగాలీయా? నో 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 నో. ఇంకా ఏమైనా నార్త్ ఈస్టా? ఏంటండి, బీహారా? ఐఎమ్ ఫ్రమ్ అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్. ఎస్. ఓకే ఓకే. సో పుట్టింది పెరిగింది అక్కడే కాబట్టి, కాకపోతే పేరెంట్స్ తెలుగు వాళ్ళే కాబట్టి నేను ఇది కూడా చక్కగా మాట్లాడుతున్నా అని మీరు చూసి చెప్పాలి. మాట్లాడుతున్నాను అంటే మీ మాటల్లో అర్థమైపోతుంది. యా యా. ఓకే. సో కానీ చాలా మంది అడిగారు, అరే యు ఆర్ నార్త్ సైడ్, ట్రై టు ఇన్ నార్త్ సైడ్ ప్రాజెక్ట్స్ అంటే, నో ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు డూ. ఐ లైక్ సౌత్ ఇండియా ప్రాజెక్ట్స్. టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఎందుకు ఏంటి అంటే తెలీదు. సో అండమాన్ నికోబార్ కాబట్టి చుట్టూ సముద్రమే, ఎటు వెళ్ళినా కానీ ద బ్యూటిఫుల్ వ్యూ, బీచెస్ అన్ని అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళండి ఖచ్చితంగా. ఒక చెక్ లిస్ట్ అనేది పెట్టుకున్నాను సిటీస్ ని కూడా అలా అలా చేసుకోవడానికి. సో అందులో అండమాన్ నికోబార్ ఉంది. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పూజ గారికి కాల్ చేసి ఏం చూడాలి ఏం చూడకూడదు అని చెప్పి ఒక టూరిస్ట్ గైడ్ లాగా ఫోన్ లో మేము ఆన్లైన్ లోనే చేస్తాం. షూర్. ఓకే. సో అమ్మ నాన్న ఇద్దరు తెలుగు వాళ్ళు, సో అక్కడే సెటిల్డ్ ఎవ్రీథింగ్. ఓకే. యాక్చువల్లీ డాడీ జాబ్ సైడ్ మేము అటు వెళ్ళాం. ఇంకా పుట్టిన దగ్గర నుంచి ఇంకా అక్కడే పెరగడంతో అటు నుంచి, కాకపోతే పుట్టింది వాళ్ళు ఇక్కడే కాబట్టి కంప్లీట్గా ఇటు షిఫ్ట్ అయిపోయాం. అండమాన్ నుంచి ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాం. అంటే ఇప్పుడు మీరు అండమాన్లో ఉంటారా? అండమాన్ నుంచి హైదరాబాద్ అలా వస్తుంటారా? బేసిక్గా ఫ్యూ ఇయర్స్ నేను అలా చేశాను, కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాను. ప్రెసెంట్ అయితే వైజాగ్లో ఉంటున్నాను. ఓకే, నైస్. ఎందుకంటే మీకు ఒక లింక్ అయితే ఉంది, ఎందుకు అక్కడే ఉంటున్నా అని డౌట్ రాలేదా? అంటే వస్తూ ఉంటుంది, ఎందుకంటే వైజాగ్ ఇస్ ద బ్యూటిఫుల్ సిటీ. బేసికలీ అండమాన్ అనేదే ఏకంగా బీచెస్ అండర్ ఉంటుంది. సరౌండింగ్స్ ఒక అండమాన్ ఉండేదే ఒక బీచెస్ మధ్యలో, వాటర్ మధ్యలో. అలాంటి వాటర్ నాకు మళ్ళీ కనిపించింది వైజాగ్ లోనే. ఓకే. సో ద రీజన్ వి షిఫ్టెడ్ కంప్లీట్లీ వైజాగ్. ఓకే. ఫ్యామిలీ బేసిక్గా ఫ్యామిలీ అందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే, కాకపోతే మాకు ఒక ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ మోస్ట్లీ సీ. ఓకే. సముద్ర ఇస్ మై లవర్. ఓకే. సో ఎప్పుడైనా బీటెక్లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేయడాలు కానీ, సో మీరు వాళ్ళకి దమ్కి ఇయ్యాలి కానీ? బేసిక్గా నేను మీ అంత కలర్ కాదండి, నల్ల పిల్లని నేను. ఎందుకండి అంటారు? స్కిన్ టోన్ గర్ల్. ఈ అమ్మాయికి కూడా పడతారా, చల్లే నేనే ఒక నల్ల పిల్లని, నాకెవరు పడతారులే అని అనుకునేదాన్ని. కానీ చాలా వరకు సీనియర్స్, సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అందరూ నాకు ప్రపోజ్ చేస్తే, ఈ నల్ల పిల్లని కూడా ప్రపోజ్ చేస్తారు సార్, ఎందుకు సీనియర్ సార్, నాకెవరు పడతారండి అని ఇంత చాలా వర్స్ట్గా మాట్లాడేదాన్ని. ఫైనల్ ఇయర్లో తెలిసింది, అరే లేదు మనకు కూడా ఫాలోయింగ్ ఉండాలి అని చెప్పి అనుకున్నా. సరే వాళ్ళతో మాట్లాడదాం అనేటప్పటికి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో సాడ్. యా. ఏంటంటే మీరు ఆ రియలైజ్ అవ్వడం కోసం 4 years తీసుకున్నారు, కానీ ఎవ్రీ గర్ల్ ఈస్ డిఫరెంట్. కలర్ తో సంబంధం ఉండని అది తర్వాతే తెలిసింది. యా. ఇంత లేట్ గా తెలుసుకుంటే ఎలా? ఇప్పుడు అమ్మాయిలకు కూడా చెప్పండి, కలర్ అనేది సంబంధం కాదు, ఎవ్రీ గర్ల్ ఈస్ అనే బ్యూటిఫుల్ గర్ల్ అని. ఓకే. అండ్ సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్. సో పర్సనల్ లైఫ్ ఏంటి, మ్యారీడా లేకపోతే లేదా ఏంటి, వాట్స్? నిజం చెప్పాలి అంటే 21 ఏజ్కే నాకు పెళ్ళి అయిపోయింది. బాల్య వివాహం, అయ్యో. అప్పుడే బీటెక్ రిలీవ్ అయ్యాను. కానీ ఇలా వచ్చాను, సరే జాబ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనేటప్పటికి పెళ్ళి అయిపోయింది. ఓకే అని నేను యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో నీకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది కదా, నీకు ఇప్పుడు అయిందంటే దట్ ఈస్ యువర్ ఫేట్, దాన్ని యాక్సెప్ట్ చేయి, లైఫ్ చిల్ ఉంటుంది, బాగుంటుంది అని యాక్సెప్ట్ చేశాను. సో అలా. సో లవ్ ఆర్ అరేంజ్డ్? అటుపక్క నాకు బేసిక్గా తను మావి అవుతారు, రిలేటివ్. ఓకే. సో తనకి చాలా చెప్పలేనంత లవ్ ఉంది, నాకు ఏం తెలీదు అసలు. అంత చిన్నపిల్లకి ఏం తెలుస్తుందండి. ఓకే. సో ఇంతకు కిడ్స్ కానీ? యా, ఐ హావ్ ఎ హీరో, అప్కమింగ్ హీరో ఉన్నాడు. ఓకే. బాంధవ్. పేరు బాగుందండి. యా, యాక్చువల్లీ నేను కృష్ణ భగవాన్కి చాలా వీరాభిమాని. అంటే అందరూ ఏమంటారు, దేవుని ఇష్టపడితే పూజలు పునస్కారాలు చేస్తారు అనుకుంటారు. నో,
నా పేరులోనే పూజ ఉంది అయ్యా, నేను ఎందుకు చేయాలి పూజ? అమ్మా ఇంకా పూజ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ పూజలు చేయడం మానేస్తారు ఇంకా మీరు ఇలా చెప్తే. బేసిక్ గా అందరూ అంటే డివోషనలీ అమ్మో తను పూజలు చేస్తా, నో, ఓకే ఓన్లీ ఐఎమ్ షోయింగ్ మై లవ్ టు కృష్ణ. ఓకే రాధాకృష్ణకి నా లవ్ షో చేస్తున్నా. ఎలా అంటే చూడు కళ్ళతో చూసి నేను హ్యాపీ అవుతున్నా, అంతేగాని పూజలు పుంజకరాలు చేసినంత మాత్రాన లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా? పక్కా హ్యాపీ మనకి కావాలి, పీస్ఫుల్ సోల్ కావాలి, పీస్ఫుల్ మైండ్ కావాలి అంటే నీకేం చేయాలనిపిస్తుందో అది చేసే. అందరూ అంటారు పూజలు చేయండి మంచి అవుతుంది, నో నేను చెయ్య, లవ్ చేస్తా. ఏంటిది అంటే ఇంత వేదాంతం మాట్లాడడము లేకపోతే సంథింగ్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ లో మాట్లాడడం ఎప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచేనా లేకపోతే బిఫోర్ దట్ ఆల్సో యువర్ లైఫ్? బిఫోర్ ఆల్సో అస్సలు పూజలు పుంస్కరాలు చెయ్యనండి. చేస్తారు సరే, దీపం పెట్టారు, ఏది నీలో ఏం చేంజ్ వచ్చింది చెప్పు? అదే నువ్వు వెళ్ళి హ్యాపీగా నీకు నచ్చినట్లు వెళ్ళి చూస్తూ ఉండు, లవ్ షో చేయి. లవ్ షో చేయడం అంటే ఏం చేస్తాం, మనకి ఏం చేయాలనిపిస్తుంది? మనుషులతో మాట్లాడాలనిపిస్తుందా, లేకపోతే ఏదైనా నీకు వాళ్ళకి నచ్చింది చేయాలనిపిస్తుందా? అలా చేస్తేనే కదా ఆ టైంలో నువ్వు పూజలు చేసే ఆ టైంలో నీ పర్సన్ని ఎవరికి నువ్వు నీ లవ్ షో చేయాలనుకుంటున్నావు వాళ్ళ కోసం ఏదైనా చేసి చూపించు. ఓకే, నేను ఆ టైప్ మనిషిని. సో ఒక పర్సెప్షన్ అనేది కూడా చేంజ్ చేసేలా ఉన్నాయి మీ మాటలు. ఎస్, అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే బుద్ధ. ఓకే యా, అండ్ లవ్ అనేది నాకు బాగా కనిపించింది మాత్రం రాధాకృష్ణ ద్వారా. ఓకే, అండ్ నువ్వు ఏదైనా చేయాలి, నీకు టార్గెట్ ఉంది అంటే ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే నాకు ఒక్క స్పీచ్ మాత్రం అక్కడ వరకు తీసుకెళ్ళింది ఎవరు అంటే బుద్ధానే. ఓకే, తన ఒక మాటలు నాకు నువ్వేం చేయాలనుకుని చేసి చూపించినంత వరకు వదిలిపెట్టదు. ఓకే, తన సపోర్ట్. బట్ నేను ఎందుకు ఇలా మాట్లాడుతాను అంటే బిఫోర్ యాక్సిడెంట్ నేను ఎవరితో ఏం చెప్పేదాన్ని కాదండి. ఏదున్నా సరే లోపల హార్ట్లోనే ఉంచుకునేదాన్ని. ఎందుకు చెప్తే వాళ్ళ నుంచి ఏదో ఒకటి వస్తుంది, పాజిటివ్ వైబ్స్ అయితే ఉండదు. మనల్నే చేంజ్ అవ్వమని మనకే ఇదవ్వమని చెప్తారు తప్ప వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేది ప్రాపర్ ఉండదు, మన మనసుకి నచ్చేటట్లు రెస్పాన్స్ ఉండదు అని చెప్పి నేను ఏది చెప్పేదాన్ని కాదు. ఎనీథింగ్ హార్ట్లోనే ఉంచేదాన్ని, అస్సలు బయట అవుట్ అయ్యేదాన్ని కాదు. ఆఫ్టర్ యాక్సిడెంట్ కంప్లీట్లీ ఎలా అవుట్ అయిపోయాను అంటే నువ్వు ఉంటావో పోతావో తెలీదు మరుక్షణం. ఇప్పుడు ఇలా ఇంత చక్కగా మాట్లాడుతున్నా, హార్ట్ అటాక్తో పోవచ్చు, మన చేతిలో లేదు. సో ఎందుకు నువ్వు థింక్ చేసుకోవడం ఇలా అవుతుంది అలా అవుతుంది అని? నీకు ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? మాట్లాడాలనిపిస్తుందా మాట్లాడు, లవ్ చేయాలనిపిస్తుందా చేసే, చెప్పాలనిపిస్తుందా చెప్పే. అంత ఓపెన్ అప్ అయిపోయాను అనమాట. ఓకే, సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఇలా ఉన్నాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇట్స్ అన్ గుడ్ థింగ్స్ ఆల్సో. సో అంతే కదా, మనుషులు మన రిలేటివ్స్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్. ఏం లేదు ఇప్పుడు మీకు సరదాగా ఇది అందరికీ అనిపిస్తుంది, నేను అంటున్నా తాగాలనిపిస్తుందా అనిపించదా? టచ్ లేని వాళ్ళకి ఎస్, నాకు తాగాలనిపిస్తుంది, తాగుతున్నాను కదా. సో ఏదో ఒకటి నీకు తాగాలనిపిస్తుంది కానీ అది తాగకూడదు, నీకు తాగాలనిపిస్తుంది. ఇట్స్ లైక్ అదొక ఫీలే తప్ప కంప్లీట్గా నువ్వు తాగుతూ జీతాంతం కూర్చోవు కదా. లేదు, కానీ మనం మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఏమంటారు, వద్దు అది చేయకూడదు తప్పు. వాయ్, మనకు తెలీదా? మనంత చిన్నపిల్లలం అయితే కాదు కదా. ఒక స్టేజ్ అయితే మనకు వచ్చింది కదా. వన్స్ నీకు ఎక్స్పీరియన్స్ అయితేనే దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలుస్తుంది. ఐ వాంట్ ఎక్స్పీరియన్స్, డోంట్ టెల్. నాకు చెప్పొద్దు, నాకు కావాలి ఎక్స్పీరియన్స్. వన్స్ మనం ఫేస్ చేస్తానే కదా నువ్వు లైఫ్ లాంగ్ నీకు అది ఉండిపోతుంది, ఇంకోసారి చేయమన్నా చెయ్యో. ఓకే, అంతే కదా. అంతేగాని ఇలా చెప్పి బంధిస్తే నేను అది తట్టుకోలేను. అంటే చెయ్యొద్దు అని అంటే పర్టికులర్ గా అదే మనం చేసే మెంటాలిటీ అనేది కూడా ఉంటుంది. కోర్స్ మైండ్ సెట్ అందరి దాని మీదకి వెళ్ళిపోతుంది కూడా, వద్దు అనుకున్నా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు అలా? హ్యాపీగా ఏం చేయాలనిపిస్తుందో చెయ్యండి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, ఏది మంచిది కాదు ఏది మంచిది అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసి డూ ఇట్ హ్యాపీగా. మీకు నచ్చినట్లు చేయండి. చాలా మంది సిగరెట్స్ తీస్తారు, దాని మీద రాసి ఉంటది అని ఎవడు కాల్చడం మానేస్తున్నాడు. ఇంకా మందు ఉంటది, దాని మీద తాగితే ఇలా సంథింగ్ మద్యపానం, దేనికి ఏదో అంట తెలుగులో ఉంది, ఇలా రాస్తారు. తాగడం మానేస్తున్నారా? అది తాగుతున్నారు. అలాగే నేనేమంటున్నా, ఇది చేయండి అది చేయండి అనట్లేదు. మీకు ఏం చేయాలనిపిస్తుంది చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. అయిన తర్వాత మీకే తెలిసిపోతుంది, ఇంకెవరితో చెప్పించుకోవసరం లేదు. ఓకే, నేనైతే అదే చేస్తున్నా. అంటే మూవీస్ అనేటప్పటికీ యూజువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ఒక పర్సెప్షన్ అనేది కూడా ఉంటుంది.
అంటే అమ్మాయిలు కానీ వెళ్ళకూడదు, సో అక్కడ ఏదో సంథింగ్ మ్మ్. అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి, సో Exactly. కమిట్మెంట్ అని లేకపోతే అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటివన్నీ చాలా వింటూ ఉంటారు. సో ఫస్ట్ నువ్వు ఇటు సైడ్ వస్తా అన్నప్పుడు కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైజ్ కానీ వాళ్ళు అన్న సందర్భం అంటే వద్దు అన్నారా లేకపోతే వాట్ దే సెడ్? మమ్మీ డాడీకి లిటిల్ బిట్ కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ మదర్స్ ఎలాంటి వాళ్ళంటే పిల్లలకి ఎలా చేస్తే హ్యాపీగా ఉంటుందో అదే మనం కూడా చేద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మదర్స్ అలా ఆలోచిస్తారు. అఫ్ కోర్స్ మమ్మీకి డాడీకి ఇంత బిట్ కూడా ఇష్టం లేదు. కానీ మదర్ ఏంటి అంటే నా కూతురు గురించి నాకు తెలుసు కదా, దానికి ఏది ఇష్టమో దాన్ని మనం సపోర్ట్ చేద్దామని మదర్ సపోర్ట్ చేశారు. నిజం చెప్పాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగలిగా. వై? బికాస్ తనకి తెలుసు నేనేంటి, ఎంతవరకు మూవ్ అవుతాం, ఎంతవరకు మూవ్ అవ్వం, వాట్స్ అవర్ నెససరీ, మన నెససరీ ఏంటి, మన నీడ్స్ ఏంటి. ఇప్పుడు నాకు చాలా నీడ్ ఉందండి, ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి కదా అని చెప్పి ఎవడు ₹1,00,00,000 ఇస్తాడో ఆ పని చేసే టైప్ కాదు నేను. ఆ ₹1,00,00,000కి నీ జీవితాంతం నేను కష్టపడతా, ఎంత వర్క్ ఉన్నా హార్డ్ వర్క్ చేస్తా. అంతేగాని ఇప్పుడు వచ్చేస్తుంది కదా, ఆ పని చేస్తే వచ్చేస్తుంది కదా అంటే నేను అలా చేసే మనిషిని కాదు. ఐ వాంట్, నేను స్ట్రగుల్ అవ్వాలి, పెయిన్ తీసుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తే కానీ నాకు ఆ ఫీల్ రాదు. అప్పుడు వచ్చిన అమౌంట్ ఎలా అనిపిస్తుంది అంటే యూజ్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది, చాలా. ఎందుకంటే నేను కష్టపడ్డా డబ్బు అది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇలాంటిది ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఇండస్ట్రీలో ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా ఫేస్ చేశారా? బేసికలీ మాటల వరకు అయితే మాత్రం కొందరు వచ్చారు. కానీ నేను ఒకటైతే చెప్తానండి, ఎవరైతే ఇలాంటివి అడుగుతున్నారో, ఇలాంటివి జరుగుతున్నాయో, వాళ్ళు నాట్ ఏ రియల్ డైరెక్టర్స్, నాట్ ఏ రియల్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏంటి అంటే ఇండస్ట్రీ ఒక పేరు పెట్టుకొని మిగతా వాళ్ళు చిన్న చిన్నవి ప్లేసెస్ పెట్టేసుకొని బతికేస్తున్నారు, ఆ పేరు పెట్టుకొని ఏం కావాలనుకుంటున్నారో చేసుకుంటున్నారే తప్ప రియల్ యాక్టర్స్ వాళ్ళకొక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఎవరు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు. ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చారో మీకు తెలుసు కదా, ఆయన ఒక సిచ్యువేషన్ ఏంటి తెలుసు కదా. ఆయన ఒక మాట అన్నారండి, ఎవరైతే బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వాళ్ళకి నా ప్రాజెక్ట్ వైజ్ చిన్న ప్లేస్మెంట్ అనేది ఇస్తాను. అది 2 minutes అవ్వచ్చు, 2 seconds అవ్వచ్చు. ఆ ప్లేస్మెంట్ అయితే నేను ఇవ్వగలను. ఆ తర్వాత వాళ్ళు గ్రో అప్ అయ్యేది వాళ్ళ చేతిలో ఉంటుంది, నాకు సంబంధం లేదు అని ఆయన అన్నారు. ఆయన అన్న మాట నిజం చేసుకున్నారు, అంతే కదా అండి. నాకు ఇచ్చారు అంతే, 2 minutes of 2 seconds of ప్లేస్. ఐఎమ్ యూజింగ్ దాట్. అది యూజ్ చేసిన తర్వాత లైఫ్ అనేది నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆ ప్రాజెక్ట్. సో ఆయనకి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి కదా, అవి నిలబెట్టుకోవాలి. కానీ ఆఫ్టర్ యాక్సిడెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది కూడా నాకు ఇవ్వడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాస్ నైస్. సో మచ్. యు ఆల్సో సచ్ ఎ వెరీ నైస్ గాయ్. యా, థ్యాంక్ యూ. ఇంకా నాట్ ఎట్ కంప్లీటెడ్. అండ్ యాజ్ ఏ అమ్మాయిగా సో ఎప్పుడైనా ఇబ్బందిగా ఫేస్ చేసిన సందర్భాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? నేను అమ్మాయిని కాదండి. నేను ఇప్పుడు అది మర్చిపోలా. నేను అబ్బాయిని కాదండి, ఆంటీని. ఓకే, ఆంటీ అని మీరు అనుకుంటున్నారా? అంతే, పిలవండి ఆంటీ అని లేదా అమ్మమ్మ అని పిలవండి. వై? బికాస్ చాలా మంది క్వశ్చన్స్ వేశారు. ఆంటీ అంటే చాలా మంది ఇష్టపడరు. ఆంటీ ఏంటి బే అన్న మాటలు కూడా వచ్చేస్తాయి కొందరు నోటి నుంచి. అరే మీరు పిలవండి రా. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో పక్కా నేను ఒక డాటర్ నుంచి వైఫ్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను, వైఫ్ నుంచి మదర్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను, ఆఫ్టర్ దట్ పక్కా ఆంటీ నుంచి అమ్మమ్మకి షిఫ్ట్ అవుతా. సో ఎందుకు భయపడాలి? కాల్ మీ ఆంటీ, నేను హ్యాపీ, నాకే భయం లేదు, అంతే కదా. వాట్ నెక్స్ట్ అనేది మనకు తెలిసినప్పుడు దేనికి ఇది అవ్వాలి? ఇప్పుడు నువ్వు ఆంటీ అని పిలిచినంత మాత్రాన నేను ఆంటీని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాట్ ఈస్ మై ఇంటెన్షన్ నాకు తెలుసు కదా. అలా అనమాట, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను. ఓకే, తెలుసు అంటే మీ మాటల ద్వారానే అర్థమైపోతుంది, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు ఏదైనా కానీ అవకాశాలు అరే వచ్చినట్టే వచ్చి పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యా ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బతుకుతున్న ఎదవలు ఉన్నారో, ఎదవలు ఉన్నాను అంటే చూడండి నేను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాను. అందరూ అలా ఉండరండి. ఇండస్ట్రీ అన్నాక ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, అది టాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక మనిషికి సపోర్ట్ ఇచ్చేటట్లే ఇండస్ట్రీ ఉంది తప్ప పాడు చేసేయాలి, నాశనం చేసేటట్లు ఇండస్ట్రీ లేదు. కానీ ఇండస్ట్రీ పేని యూజ్ చేసుకొని కొందరు ప్లేస్మెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు నుంచి వచ్చే కాల్స్ ఎలాంటివి అంటే
మేడం గారు నేను చూసానండి ఈ క్యారెక్టర్కి మీరు సరిపోతారు, విత్ కమిట్మెంట్ 25K, వితౌట్ కమిట్మెంట్ 15K, ఓకే అని కాల్ వచ్చింది నాకు. నేను అన్నాను, ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేయడానికి కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టరా అండి? సరే మీరు ఉంచుకోండి, నాకు వద్దు, నాకు మనీ డజంట్ మ్యాటర్, నాట్ నెససరీ, ఐ వాంట్ ఫేమ్, ఐ వాంట్ క్యారెక్టర్, అంతే కదా. మనం చేసామంటే ఒకరికి ఇన్స్పైర్ అయినా అవ్వాలి, లేదా మనకు నచ్చిందైనా అయి ఉండాలి తప్ప వాడికి యూజ్ అయ్యేలాగేంటి. అఫ్ కోర్స్ నేను పడుకోను అనట్లే, వాడేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. మనకి అంటూ ఒకరిని రాసే ఉంచుతారు, లేదా నీకు ఒక లవర్ ఉండొచ్చు, లేదా నీ పార్ట్నర్ ఉండొచ్చు, వాళ్ళతో నువ్వు లైఫ్ని స్పెండ్ చేయొచ్చు, కానీ అందరితో అలా చేయలేం కదా. నేనైతే ఆ టైప్ కాదు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, ఇక్కడ ఏముంది అది చెప్పేస్తా. అదే ఫిల్టర్ లేదు కదా యాక్సిడెంట్ తర్వాత ఆ ఫిల్టర్ అనేది ఎక్కడ కలిసిపోయింది. ఓకే, కానీ ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక అమ్మాయి ఉండడం అనేది కూడా చాలా మందికి కూడా మంచి ఇన్స్పిరేషన్, మెయిన్గా ఈ ఫీల్డ్లో. సో ఇలా ఉంటే సో పర్ఫెక్ట్ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. టాలెంట్ ఉందంటే పక్కా ఒకటి మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ మాట, ఒక అమ్మాయిల కోసం చెప్తున్నారు కదా, ఒకటైతే నేను చెప్పగలను, యూ హ్యావ్ ఏ స్కిల్స్, యూ హ్యావ్ ఏ టాలెంట్, నువ్వు దేనికి ఆలోచించద్దు, జస్ట్ ఒక్క స్టెప్ ముందుకేయండి, మీరు ఏది అనుకుంటున్నారో అది చేయడం జరుగుతుంది. దేనికి భయపడే అవసరమే లేదు. కొందరు కొన్ని మాటలు అంటారు, కొందరికి కొన్ని నెససరీస్ ఉంటాయి, అవి కామన్, తప్పేంటి. ఇప్పుడు వాళ్ళకి ఒక నెససరీ ఉంటుంది, వీళ్ళకి ఒక నెససరీ ఉంటుంది. ఇఫ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది ఫాలో, ఇంట్రెస్ట్ లేదు చూడదు, అంతే కదా. అంటే ఇందాక మనీ గురించి మాట్లాడారు కదా, యా. సో కమింగ్ టు యువర్ ఫైనాన్షియల్ వైజ్, హౌ సెటిల్డ్ యు ఆర్? నో, ఐఎమ్ కంప్లీట్లీ జీరో. ఓకే, ఆఫ్టర్ యాక్సిడెంట్ నేను ఒక 5 to 6 8 అని చెప్పలేను, కానీ ల్యాక్స్ నాకు ఉంది, బ్యాక్ ఉంది, నేను ఫుల్ఫిల్ చేయాలి మొత్తం. అవి ఇస్తే కానీ నా అప్పు అనేది క్లియర్ అవ్వదు. ఆ అప్పుని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. ప్లీజ్ దయచేసి నన్ను అమ్మమ్మ క్యారెక్టర్ని, అడుక్కున్న క్యారెక్టర్ని ఇవ్వండి, చేసి బతికేస్తాను. ఆ డబ్బులతోని నా ఫైనాన్షియల్ని క్లియర్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక చిన్నది అడగనా? యాక్సిడెంట్ టైంలో అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు ఉంటుంది? 10 lakhs దాకా. అప్రాక్సిమేట్లీ 10 lakhs దాకా. ఓకే, నౌ యూఆర్ ఇన్ డెబ్ట్స్. సో ఇప్పుడు ఆ డెబ్ట్స్ అనేది కూడా మొత్తం క్లియర్ చేసే సందర్భంలో ఉన్నారనమాట. ఎస్. ఓకే, నాకు ఇప్పుడు చెప్పాలనేంత ఎనర్జీ ఉంది. ప్లీజ్ నన్ను వర్క్ చేయనివ్వండి, మీ అందరూ సపోర్ట్ చేయండి. అందరికీ ఒకటే మాట, ఆమె బెగ్గర్. ఎస్, నేను ఒప్పుకుంటా, నేను బెగ్గర్నే. ఎందుకు బెగ్గర్ని అంటున్నాను అంటే, బయట అడుక్కున్న వాళ్ళకి మీరు ₹2 ఇస్తారు కదా, నేను అలాంటి అడుక్కున్న మనిషిని కాదు, మీ అందరినీ వర్క్ అడుక్కుంటున్నా. ఆమె వెరీ గుడ్ బెగ్గర్ని. ప్లీజ్ మీరు వర్క్ ఇవ్వండి, ఈ బెగ్గర్కి హెల్ప్ చేయండి. సో ఇలా అనడం అనేది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను రియలీ. సో ఇట్ వాస్ నాట్ ఎన్ కరెక్ట్ వర్డ్ ఫర్ దట్. ఎస్, మరి ఇంకా ఆప్షన్ లేదు. నో యు ఆర్ ప్రూవెన్ దట్ వన్. ఆల్రెడీ ఒక క్యారెక్టర్స్ అనేది చేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నారు. ఏంటంటే కనిపించింది మీరు అంత పెద్ద మూవీలో, సలార్ మూవీలో 2 minutes అయినా కానీ దాని ఇంపాక్ట్ అనేది, సో తర్వాత కూడా ఎన్ని దానిలలో చూస్తున్నాము, ఎన్ని మీమ్స్ కానీ ఆ ట్రోలింగ్ దానిలలో కానీ చాలా చూస్తూ ఉన్నాము. సో ఇచ్చిన క్యారెక్టర్ ఇంత నడివి తక్కువ ఉన్నా కానీ యూ ప్రూవ్ అండ్ దట్ వన్. సో అలా ఏం లేదు, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత అగైన్ యు ఆర్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. బట్ ప్లీజ్ ఇంకోసారి సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఆ వర్డ్ అనేది అస్సలు యూజ్ చేయకండి. యూఆర్ ఆర్టిస్ట్. ఈ సపోర్ట్ ఉంటే ఎవరి నుంచి వస్తాయి చెప్పండి? వస్తుందండి. నాకు ఆ సపోర్ట్ ఇంకా అంత లేదు, అది అందుతుందని డైరెక్ట్గా అడిగేస్తాను. బట్ మీరు ఇంత బోల్డ్గా, మీరైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఖచ్చితంగా మీరు అంటే సిన్సియర్గా హానెస్ట్గా ట్రై చేస్తున్నారు కాబట్టి, సో దేవుడు కూడా ఖచ్చితంగా, అంటే మీరు దేవుడు అంటే నమ్మరు అంటున్నారు కాబట్టి మీ కృష్ణుడు ఖచ్చితంగా మీకు మంచి రూట్ అనేది చూపిస్తాడు. ఇట్ వాస్ వెరీ నైస్ పూజ, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో పూజా విశ్వేశ్వర్. సో విశ్వేశ్వర్ అనేది ఏంటి, డాడ్స్ నేమా లేకపోతే హస్బెండ్స్ నేమా ఏంటి? బేసికలీ డాడ్స్ నేమ్ ఈజ్ రావ్. పూజా రావ్ అనేది నేను ఎందుకు పెట్టుకోలేకపోయాను అంటే, నేను ఏమవుదాం అనుకుంటున్నా అనే దానికి వాళ్ళ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ వల్ల నాకు నేనేం అనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా అనేది చిన్న ఒక 10% సపోర్ట్ తన దగ్గర నుంచి దొరికి, నాట్ 90%, 10% సపోర్ట్ దొరకడంతో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అంటే 100% ఇచ్చుంటే ఎక్కడ ఉండేదానో తెలీదు.
దానికి నేను విశ్వేశ్వర్గా కన్వర్ట్ అయ్యా. ఓకే. పూజా విశ్వేశ్వర్. నైస్. ఈ విశ్వాన్ని సృష్టించడానికి కాదు, శాసించడానికి వచ్చేసా. అమ్మ బాబోయ్ పెద్ద మాటే. సో ప్రెసెంట్ నేను మరో జన్మ ఎత్తాను కదా, ఇది నాకు రియలీ సెకండ్ లైఫ్ కదా. యా, నిజంగా విశ్వాన్ని సృష్టి మొత్తం తిరిగి వచ్చేద్దామని చెప్పి వచ్చా రంగంలోకి. కానీ ఈసారి మాత్రం తెల్లవారుజామున స్కూటీ వేసుకొని వెళ్ళడాలు ఇట్లాంటి మాత్రం చెయ్యకండి రియల్లీ. అండ్ ఆ హెల్మెటే మిమ్మల్ని మీ లైఫ్ ని కాపాడింది. ఎస్, సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అండ్ పునర్జన్మలో మీరైతే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ అనేది కూడా చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.